The only purpose in your life, let that be receiving Holy Spirit. అది మాత్రమే లక్ష్యమని, అందుకొరకు నేను ఏదైనా విడిచిపెడతానని నీవు తీర్మానం తీసుకుంటారా? అప్పుడు నీవు గుర్తెరుగుతారు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడవని నేను ఇప్పుడు గుర్తెరిగాను. ఇది కేవలం మాట కాదు, కార్యకర్త వచ్చి ఉన్నారు. ఆయన కార్యమును నిర్వహిస్తారు. ఆయన కార్యమును నిర్వహిస్తారు. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉన్నవారే ఆయన. నీవు ఆయనకి అప్పగిస్తే చాలు. The moment when you say Jesus is my Lord, yes, Holy Spirit is coming, it's true. కానీ ఆయన ఏలనీయకుండా నీవు ఆయన దుఃఖపరచవద్దు. ఎప్పుడు తెలుసా? ఆయన ఏలుతారు. కంప్లీట్ సరెండర్, కంప్లీట్ సరెండర్, సంపూర్ణ సమర్పణలో ఆయన ఏలుతారు. బైబిల్లో ఉన్న వాక్యం ఏం తెలుసా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములో, యూదయ, సమరయ దేశం అంతటిలోను భూదిగంధముల వరకు నాకు హతసాక్షులు అవుదురు. అర్థమేం తెలుసా? వారెప్పుడో శరీరమును జయించారు. ఎవరైనా నరకటానికి వస్తే భయం లేదు, కారణం వారు ఆత్మలో నడిపింపబడుతున్న వారు. వారికి తెలుసు, వెడలిపోయి ఆయనతో చేర్చబడితే అది అత్యుత్తమమే. ఈ గూడారంలో ఉన్న కాలమందయు మూలుగుతున్నా, ఈ గూడారంలో ఉన్న కాలమంతా ఎప్పుడు వెళ్ళిపోవాలనే ఉంది. ఈ లెవెల్ అర్థమవుతుందా? నీవు ఆత్మయే, నీవని ఆత్మను ఆ పరిశుద్ధాత్ముడు కొంచెం స్టిరప్ చేస్తే ఏ సింహము నీకు అడ్డుగా రాను. సరెండర్, సంపూర్ణ సమర్పణలో అడిగినండి ఈరోజు.